రాజకీయం అంటే తమాషా కాదంటున్నారు సీఎం చంద్రబాబు. మోసాలు నేరాలు చేసి రాజకీయం చేయకూడదన్నారు. విశాఖలో యోగా డే ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వైసీపీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో వివేకా హత్య కేసులో నన్నే మోసం చేశారు అంటూ పరోక్షంగా జగన్పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆ రోజే అందరినీ జైల్లో పెట్టి ఉంటే మనం ఓడిపోయే వాళ్ళమా అని కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయటం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని. ఎన్నికల సమయం 2019. తెల్లవారితే బాబాయ్ లేచిపోయాడు. బాబాయ్కి గుండెపోటు అని చెప్పారు. అది చూసి నేను కూడా నమ్మేశాను. నిజానికి నేను ఎప్పుడూ నమ్మను. దొంగలు నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. టైం బాగోలేదు, నేను కూడా నమ్మాను. ఆ రోజు కానీ నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయే వాళ్ళమా అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకా కూతురు నాకు అనుమానం ఉంది, పోస్ట్మార్టం చేయమని అడిగింది. పోస్ట్మార్టం చేస్తే అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని పోస్ట్మార్టంలో తేలింది. అదే సాయంత్రానికి ఈ నాటకాలు రాయడం నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయిని కూడా చంపేశారు అంటే ప్రజలు నమ్మారు. బాబాయిని చంపే ధైర్యం మీకెవరికైనా ఉందా? చంపేసి మీ సీఎం మీదో ఏ పీఎం మీదో మీ మంత్రిపైనో తోసేయగలరా? అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకం చూపించాడు, ఇంకా చూపిస్తున్నాడు. ఇక గులకరాయి, మొన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం అన్నాడు. ఇలా ఎన్నో నాటకాలు ఆడారు అంటూ జగన్పై ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయాను తమ్ముళ్ళు. సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా, 95 సిబిఎన్ అన్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి. అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. గోళీలు కూడా ఆడుంటారేమో, నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం 2019. తెల్లవారితో బాబాయ్ లేచిపోయాడు. అసాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో స్క్రోలింగ్ వేశారు. ఏమని? బాబాయ్కి గుండెపోటు. నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను. నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్మార్టం చేయమంటే పోస్ట్మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటని పోస్ట్మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా? ఉందా తమ్ముళ్ళు? బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా.
చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూశాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం. కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డల వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? ఏం చెప్పాలి? నిన్న పోయాడు, పొదులకి వెళ్ళాడు. ఏం చేశా పొదుల్లో? కాదు, పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. నేను అప్పటికే 12,000 రూపాయలు బర్లీ టొబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను, నష్ట లాభాలు కాదు, నా రైతుని నేను ఆదుకోవాలి, ఎంతైనా భరిస్తానని 12,000 రూపాయలకు కొనమన్నాను. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా. నష్టం వస్తే భరిస్తా, కొంతవరకు రికవర్ చేయగలి చేస్తాం, అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాను.